అమెరికాను ఒకప్పుడు ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని పిలిచేవారు. ఇప్పుడు రెసిషన్ పేరుతో లక్షల కొద్ది ఉద్యోగాలను పీకేస్తున్న పరిస్థితుల్లో అగ్రరాజ్యం ఉంది. ఇప్పటికే చాలా రంగాల్లో అమెరికా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది దశకు చేరుకోవటం, ఐటీ ఇండస్ట్రియల్ రంగాల్లో ఆశించిన ప్యాకేజీల్లో ప్రాజెక్టులు లేక ఇన్ఫ్లేషన్లో ఉండటం చేటుకాలాన్ని తలపిస్తోంది. కాగా తాజాగా అమెరికా అప్పులు $35 ట్రిలియన్ దాటడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మరో దెబ్బగా కనిపిస్తోంది. అయితే ఇలాంటి అనూహ్యమైన సంఘటనలు, పరిస్థితుల మధ్య వరల్డ్ స్టాక్ మార్కెట్పై అమెరికా ప్రభావం గట్టిగానే పడిందని చెప్పుకోవచ్చు. అమెరికాలో ఓవైపు రెసిషన్ భయం పెరిగిపోతుంటే మరోవైపు ఈస్ట్ ఏషియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నెగిటివ్ సైన్లతో ఇన్వెస్టర్లు సెంటిమెంట్ బలహీనమైంది. పర్యవసానంగా ఆగస్టు 8 సోమవారం నాడు భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. కాగా ఇనీషియల్ ట్రేడింగ్ లో నిఫ్టీ, సెన్సెక్స్ రెండు సూచీలు తీవ్ర నష్టాలనైతే నమోదు చేశాయి. ఆరంభంలోనే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ ఏకంగా 1533 పాయింట్లు పతనమై 79,448 వద్ద, నిఫ్టీ 463 పాయింట్ల వద్ద నష్టపోయి 24,254 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కాగా ఈ ప్రభావం భారత్ కరెన్సీపై కూడా భారీగా పడిందని చెప్పుకోవచ్చు. దీంతో రూపాయి ఎక్స్చేంజ్ రేట్ దారుణంగా పడిపోయింది. ఈక్విటీ మార్కెట్లతో పాటు దేశీయ కరెన్సీ రూపాయి విలువ కూడా గణనీయంగా పతనమైంది. అమెరికన్ డాలర్తో పోలిస్తే $83.80కి దిగజారి ఆల్ టైమ్ లోకు రూపాయి వాల్యూ పడిపోయింది. ఇండియన్ ఈక్విటీ మార్కెట్లలో భారీ స్థాయిలో రిట్రీట్, విదేశీ నిధుల తరలింపు కారణంగా దేశీయ యూనిట్లో భారీ పతనం సంభవించిందని ఫోరెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో లోకల్ యూనిట్ 83.78 వద్ద ప్రారంభమైంది. అమెరికన్ కరెన్సీతో పోలిస్తే 83.80 వద్ద ఆల్ టైమ్లోకి పడిపోయింది. ఇది ప్రీవియస్ క్లోజ్తో పోలిస్తే 8 పైసల పతనాన్ని నమోదు చేసింది రూపాయి. గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న నెగటివ్ ఇండికేషన్స్ కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనమైన క్రమంలో ఇండియన్ స్టాక్ మార్కెట్లు భారీ స్థాయిలో పడిపోయాయి. రికార్డు స్థాయిలో కొన్ని వారాల పాటు లాభాల బాటలో పయనించిన మార్కెట్లు నేడు నష్టాల్లోకి జారుకున్నాయని చెప్పుకోవచ్చు. ఐటీ స్టాక్స్ తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ పై టాటా మోటార్స్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, మారుతి, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్స్ భారీ నష్టాల్లో అయితే కొనసాగుతున్నాయి. కాగా సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ మేరకు దేశీయ స్టాక్ మార్కెట్లో అమెరికా ఎకనామిక్ సిస్టమ్ స్టాటిస్టిక్స్ అందుకోలేకపోయాయి. జూలై నెలలో అమెరికాలో ఉద్యోగాల గ్రోత్ ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా స్లో డౌన్ అయింది. దీంతో ఎకానమీ స్లో డౌన్ తప్పదనే భయాలు మరింత పెరిగాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రభావం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లపై పడవచ్చని విశ్లేషణలు గ్లోబల్ మార్కెట్లను కుంగదీశాయి. ఇప్పటికే ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. ఇటు మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్, హిజ్బుల్లా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా మార్కెట్లను భయపెడుతున్నాయని చెప్పుకోవచ్చు.